మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అయిపోగానే లేదా మీ ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీ బాడీ కంటే మీ బ్రెయిన్ ఎక్కువ అలసిపోయినట్టు? ఒకటి గుర్తుపెట్టుకో, మనం టాక్సిక్ పీపుల్ తో ఉన్నప్పుడు మనం చేసే పెద్ద తప్పేంటో తెలుసా? వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి అని కోరుకోవడం. మనం లాజిక్ మాట్లాడితే వాళ్ళు రెస్పెక్ట్ గురించి మాట్లాడతారు, మనం ఫ్యూచర్ గురించి మాట్లాడితే వాళ్ళు పాస్ట్ గురించి మాట్లాడతారు. వాళ్ళ మైండ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మాకు తెలీదా, నువ్వు మాకు చెప్తున్నావా, మా మాటకి విలువే లేదు అని ఇలాంటి డైలాగ్స్ చాలా వేస్తారు. మనం ఎంత హానెస్ట్ గా ఉన్నా చివరికి మనమే విలన్స్ అవుతాం. మన కెరియర్ కోసం ఏదైనా కొత్తగా ట్రై చేయాలన్నా వెంటనే మనని జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటారు. నువ్వు ఏం చెప్పినా వాళ్ళకి ఎదురు మాట్లాడడం లాగే కనిపిస్తుంది. వాళ్ళు నువ్వు చెప్పేది వినేది నిన్ను అర్థం చేసుకోవడానికి కాదు, నువ్వు ఎక్కడ దొరుకుతావా అని, నిన్ను ఎక్కడైనా తప్పు అని ప్రూవ్ చేయొచ్చా అని దానికోసం మాత్రమే వింటారు. నువ్వు ఎప్పుడో రాత్రి పడుకున్నప్పుడు నీకు అనిపిస్తుంది, అసలు నేనెందుకు వాళ్ళకి నేనేంటో నిరూపించుకోవాలి అని సమాధానం ఇస్తున్నా, అసలు అందరికీ నా లైఫ్ గురించి నేనెందుకు సమాధానం చెప్పాలి అని నీకు నువ్వే ఆలోచిస్తావు. స్మార్ట్ పీపుల్ అందరూ ఈ సైకిల్ నుండే బయటపడుతున్నారు. వాళ్ళకి అర్థమైంది ఒకటే, కొందరికి సమాధానం ఇవ్వడం కంటే, కొందరిని కన్విన్స్ చేయడం కంటే ఒక నవ్వుతో వదిలేయడమే కరెక్ట్. ఫస్ట్ ఒకటి మైండ్ లో ఫిక్స్ చేసుకోండి, మీరు మాట్లాడడం ఆపేస్తే మీరు దూరంగా ఉంటుంటే మీరు రూడ్ అని కాదు, యు ఆర్ స్ట్రాటజికల్లీ చూసింగ్ టు ప్రొటెక్ట్ యువర్ మెంటల్ పీస్. నువ్వు తెలివిగా నీ మెంటల్ పీస్ ని ఎంచుకుంటున్నావని అర్థం. అనవసరమైన వాటికి, అనవసరమైన వాళ్ళకి నువ్వు సమాధానం ఇవ్వాలి అని అనుకోవట్లేదని అర్థం. సైలెన్స్ అంటే ఓడిపోవడం కాదు, సైలెన్స్ ఇస్ ఎ షీల్డ్, ఒక ప్రొటెక్షన్. లెట్ దెమ్ బి రైట్ సో యూ కెన్ బి ఎట్ పీస్. నీ మెంటల్ పీస్ ని నువ్వు కాపాడుకోవాలి అంటే కొందరి దృష్టిలో నువ్వు విలన్ అయినా పర్లేదు. గుర్తుపెట్టుకో, నీకు నువ్వు ఇచ్చే వాల్యూ కంటే వాళ్ళు నీకు ఇచ్చే వాలిడేషన్ పెద్దదేం కాదు. మీ ఎనర్జీని టాక్సిక్ ఆర్గ్యుమెంట్స్ కి వేస్ట్ చేసుకోకుండా మీ సైలెన్స్ ని ఒక పవర్ లా యూస్ చేయండి. టోటల్ గా మీ మౌనమే మీ పవర్. అందరికీ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం మన సైలెన్స్ ని ఆన్సర్ గా ఇవ్వాలి. లెట్స్ చూజ్ అవర్ సైలెన్స్ ఓవర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ టైం ఎవరైనా నిన్ను జడ్జ్ చేస్తుంటే లేదా ఎక్స్ప్లెయిన్ చేయమని ఫోర్స్ చేస్తుంటే ఒక చిన్న నవ్వు నవ్వి, సరే మీరు అనుకున్నదే కరెక్ట్ అని అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోండి. నువ్వెందుకు జాబ్ చేయాలి అనుకుంటున్నావు, ఎందుకు పెళ్ళొద్దు అనుకుంటున్నావు, ఇదెందుకు చేయకూడదు, ఇలా ఎందుకు ఉండకూడదని ఇవన్నీ నువ్వు వాళ్ళు అడుగుతూ ఉంటారు. నువ్వు వాళ్ళకి సమాధానం ఇస్తూ అలసిపోతూ ఉంటావు. ప్రతి చిన్న విషయానికి ప్రతి ఒక్కళ్ళకి నువ్వు జస్టిఫికేషన్ ఇస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల తప్పు నాలో ఉందా, నేను తప్పు చేస్తున్నానా అని ఆలోచించడం స్టార్ట్ చేస్తావు. కానీ తప్పు వాళ్ళ థింకింగ్ మాత్రమే, అది ఎప్పటికీ మారదు. మీకు మీ లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ లో సైలెంట్ గా ఉండాలనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారు అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బ్రూస్ సైనింగ్ ఆఫ్.